నవరాత్రులు ప్రారంభమంటే ప్రతి స్త్రీ కూడా తన మనస్పూర్వకంగా ఆమెను నచ్చిన విధంగా అమ్మను ఎలా ప్రేమిస్తామో మన అమ్మను అదే విధంగా ఎన్నో విధాల రూపాల్లో ఆదరిస్తూ ఉంటాము. ఏ మంత్రం మనకు రాకపోయినా అమ్మ అని పిలిచిన కడుపార పలికే ఆ దుర్గమ్మ శ్రీమాత్రే అన్న, దుర్గమ్మ ఓం దుమ్ దుర్గా అన్న, అమ్మ అన్న ఏ రూపము పిలిచినా పలికే అమ్మ చాలా ఎంతో ఈ నవరాత్రి రోజు మనకి వరాలు ఇస్తుంది. నవవర్ణ మంత్రం 9 అవతారాలతో ఉన్న ఈ మంత్రం కూడా జపించినా మీకు అంతే పుణ్యం జరుగుతుంది. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ నమః అనే ఈ మంత్రం చదువుకున్నా పర్వాలేదు. ఖడ్గమాల సూత్రం చేస్తే అన్ని అమ్మవారి మంత్రాలు అందులో వస్తుంది. ఇంకా ఓపుకుంటే రోజు లలితాదేవి సహస్రనామం కూడా చేసుకోవచ్చు. ఏ రూపాన్న ఎలా ప్రార్థించినా కానీ భక్తిపూర్వకంగా మనకు కలిగింది పెట్టి మనస్ఫూర్తిగా భక్తిగా ఆరాధిస్తే మన ఆరాధిస్తుంది. ఈరోజు ఈ వంటే వండాలి అదే వండాలని నియమం పెట్టుకోకండి. కాకపోతే శుద్ధిగా మనస్ఫూర్తిగా మంచినీళ్ళు పెట్టైన అమ్మవారిని మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించిన మిమ్మల్ని ఆరాధిస్తుంది అని చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. మనకి కలిగిన వాళ్ళు కలిగినట్టు పెడతారు. ఏం కలగపోయినా కూడా అమ్మకి మనస్ఫూర్తిగా మీరు ధ్యానం చేసి స్మరణించి అమ్మని పూజించినట్లయితే సకల సంపదలు ఐశ్వర్యాలు కలుగుతుంది. దారిద్ర్య బాధలు తొలగిపోయి కుటుంబంలో అందరూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు. అమ్మవారికి ఒక దీపారాధన చేసి మనస్ఫూర్తిగా దండం పెట్టి నైవేద్యంగా మనకి మంచినీరు దొరుకుతుంది కదా, దాన్ని ప్రేమగా పెట్టినా కూడా అమ్మ స్వీకరిస్తుంది. ఆమెకు కావాల్సిన ప్రేమ మనస్ఫూర్తిగా ఆరాధన. ఓం శ్రీమాత.